ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత చెలరేగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూ కూర్చోవటం, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి విమర్శలకు దారితీసేటటువంటి సంఘటనలుగా మనం చెప్పచ్చు. గడిచినటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందో అప్పుడే వారు డిక్లేర్ చేసినారు, ఇక రాబోయేటటువంటి ప్రభుత్వం మనదే, కానీ మధ్యలో ఉండేటటువంటి ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలైనా చేయొచ్చు అనేటటువంటి మాట బాహాటంగానే చెప్పారు. దాని ఫలితంగానే దాదాపు 3-4 జిల్లాల్లో ఎస్పీలను మార్చారు, అదే రకంగా అనేక జిల్లాల్లో సిఐలను మార్చారు. సో అడ్మినిస్ట్రేషన్ని కంప్లీట్గా మారుస్తూ చివరికి రాష్ట్ర డీజీపీనే మార్చి వేరొక వెత్తని డీజీపీ తీసుకురావడంతో స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అనేటటువంటి వారి డౌట్ని వెలిబుచ్చారు. సో వారు వెలిబుచ్చినటువంటి ఆ కారణం కనుక మనం చూస్తే ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్ని ఆక్రమించి రిగ్గింగ్ జరిగిందనేటటువంటి ఆరోపణ ప్రత్యక్షంగా మంత్రిగా ఉండేటువంటి అంబటి రాంబాబు గారు సాక్ష్యాధారాలతో చూపించారు. అదే రకంగా టెక్కలి నియోజకవర్గంలో స్వయాన టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఓటర్లను తీసుకుని వచ్చి వారి సమక్షంలో ఓట్లు వేయటం అనేటటువంటి వీడియోలో మనం చూసాం. దీనికి అంటే ఇవాళ రాష్ట్ర డీజీపీ ఎవరైతే కొత్తగా వీరిని తీసుకుని వచ్చారో వారికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రోత్సహించాల్సిందిగా ఎవరు వారికి ఆదేశాలు ఇచ్చారు? ఎన్నికల సంఘాన్ని అనుమానించాలా, లేదా వేరే ఒక యాదృచ్ఛికంగా మీరొక శక్తులు ఏమైనా వెనకాల వాడిని నడిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ప్రశ్నలు కాదు. గడిచినటువంటి 4 టర్మ్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచెల్లలో వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడూ కూడా ఎన్నికల సమయంలో కానీ తర్వాత కానీ ఎక్కడా కూడా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు మనకు ఎక్కడా కనిపించలేదు. ఒకే ఒక నాడు విజయవాడ నుంచి 2 వ్యక్తులు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఆల్మోస్ట్ దాడికి వెళుతున్నప్పుడు మాత్రం ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు చూసినటువంటి పాపాన పోలేదు. సో దానికి ప్రతిచర్యగా చాలా ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన కూటమికి సంబంధించిన పార్టీలందరూ కూడా ఎప్పుడో నగరాన్ని నుంచి బహిష్కారానికి గురైనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ఇవాళ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ చిచ్చు ఏదైతే ఉందో ఎన్నికల తర్వాత స్వయాన అక్కడ ఉండేటటువంటి మహిళలందరూ కూడా మేము వైసీపీ పార్టీకి ఓటు వేసామనేటటువంటి దుగ్ధతో, కక్షతో మా ఇండ్ల మీద దాడి చేసినారు, బంగారం ఎత్తుకుని పోయినారు, ఇళ్లలోని వస్తువులు ఎత్తుకుని పోయినారు. సో మేమంతా కూడా రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి ఒక గుడిలో మేము తలదాచుకోవాల్సి వచ్చిందని ఏడుస్తూ చెప్పడం అనేటటువంటిది చాలా బాధాకరమైన అంశం. దానికి సంబంధించిన స్వయాన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉంటూ పార్లమెంటు కంటెస్ట్ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, కాసు కృష్ణారెడ్డి గారి కాసు మహేష్ రెడ్డి కానీ, సో వీళ్ళందరూ కూడా మేము ఎంత ప్రయత్నం చేసినా ఎస్పీ మా దగ్గర నుంచి కనీసం ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేడు అనేటటువంటిది. నిన్నటి వరకు ఇదే తెలుగుదేశం మీడియా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వారి పరిపాలనలో అరాచకాలు జరుగుతున్నాయి, మరి వీటిని అరాచకాలానికి ఇంకేమంటారు? సో ఇవాళ గుంటూరు జిల్లా ఎస్పీని మార్చినప్పుడు గుంటూరు జిల్లాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు? అంటే ప్రతిపక్షాలు ఏదైతే ఎన్నికల సంఘానికి ముందే వీళ్ళని మార్చమని ఏదైతే లేఖలు ఇచ్చారో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికే వారకమైనటువంటి లెటర్లు ఇచ్చారా? దాన్ని ఎన్నికల సంఘం వీళ్ళతో చేతులు కలిపి మార్చిందా? ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కనుక చూస్తే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలని బయటికి లాగడానికి ప్రయత్నం చేసినాడు. అక్కడ కంటెస్ట్ చేసిన చంద్రగిరి నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి, వారిని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ కార్యకర్తలు ఎప్పుడైతే చేస్తూ మొదలుపెట్టారో వాళ్ళ మీద దాడి చేసినారు, పరస్పరం దాడులు చేసుకున్నారు. మరి మార్చినటువంటి తిరుపతి ఎస్పీగా ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ కూడా రెస్క్యూలోకి రాలేదు. సో అనేక సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇది ఎన్నికల సంఘం యొక్క నిజాయితీని శంకించేటటువంటి విధంగా ఉంది. చిన్న విషయాల్ని చిలవలు పలవలుగా రాసేటటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఎక్కడ కూడా ప్రజల దృష్టిని, ఎన్నికలు అయిపోయినాయి, ఎవరికి ఇష్టమైనటువంటి పార్టీకి వాళ్ళు ఓటు చేసుకునేటటువంటి హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు జరగాలి హింస? ఈ యంత్రాంగం ఏం చేస్తోంది? అదే రకంగా స్వయానా డీజీపీ, ప్రీవియస్గా ఉండేటటువంటి డీజీపీ సరిపోడు అనేటటువంటి దాంతో మార్చినటువంటి డీజీపీ ఎందుకు అతని చేష్టలు చూస్తున్నారు?
ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారు, కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, ఓటర్ల మీద దాడి చేస్తున్నారు. రేపు ప్రొద్దున్న ఈ రిగ్గింగ్ అనేటటువంటిది రిగ్గింగ్ జరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తున్నా కూడా తిరిగి పోలింగ్ నిర్వహించడానికి కూడా ఎన్నికల సంఘం ఎందుకు నిరాకరిస్తోంది? చాలా స్పష్టంగా చెప్పాల్సిందే. సో ఇవన్నీ కూడా నరసరావుపేటలో కంటెస్ట్ చేస్తున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ మీద అమానుషంగా దాడి చేశారు, కార్లను పగలగొట్టారు, వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళను రువ్వారు. సో పోరంకిలో జరిగినటువంటి పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోరంకికి సంబంధించినటువంటి ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి సృష్టించినటువంటి వీరంగం కానీ, కర్రలతో కట్టెలతో వాళ్ళు చేసినటువంటి ఆ దహనకాండ కానీ ఇవన్నీ చూసేటటువంటి వాళ్ళు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తాయి. సో చాలా రిస్ట్రెయిన్తో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఆ రిస్ట్రెయిన్ కనుక లేకుండా ఉండుంటే వాళ్ళ చాలా నష్టం జరిగి ఉండేది. చాలా తీవ్రమైనటువంటి కొట్లాటలు ఇంకా జరిగి ఉండేవి. చేతులు కాళ్ళు నరికినటువంటి సంఘటన అమలాపురం మన అనంతపురంలో మనం చూసాం. అదే రకంగా ఏలూరు నియోజకవర్గం చాలా పీస్ఫుల్గా ఉండేటటువంటి పశ్చిమ గోదావరికి సంబంధించిన ఏలూరు నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు దాడులు చేసుకున్నారు. అదే రకంగా మనుషుల యొక్క ప్రాణాలు కూడా తీసేటటువంటి విధంగా వారి మీద దాడి చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి అంశం. సో ఇవాళ మనమే అన్ని పనులు చేస్తూ బట్ ఎదుటి వారి మీద నింద వేస్తూ నేను నిప్పుని అనేటటువంటి మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కూటమి నేతలు దీనికి సమాధానం చెప్పాలి. ఏ సంఘటనలు జరగకపోయినా కూడా సంఘటనలు క్రియేట్ చేసి మాట్లాడేటటువంటి కూటమిలోని వ్యక్తులు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వారు జరుగుతున్నటువంటి హింస, జరుగుతున్నటువంటి దహనకాండకి కారణమైన వ్యక్తులు ఎవరనేటువంటి మాట మాట్లాడట్లేదు. ఇవాళ ఎన్నికల సంఘం కారణమైన వ్యక్తులు మేము గుర్తించామని మాట్లాడుతున్నారు. వాళ్ళని చట్టం ముందు ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిందే. ఇదే రకంగా ఎవరినో ఒక సిఐ స్థాయిలో వ్యక్తులను అయితే చిన్న చిన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ను సస్పెండ్ చేయటం కాదు. ఇవాళ ఏదైతే కొత్తగా మార్చినటువంటి వ్యక్తులు ఏదైతే ఫెయిల్ అయినారో లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతలను కాపాడటానికి వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలనేటటువంటి డిమాండ్ తప్పనిసరిగా రావాల్సిందే. ఎన్నికల సంఘం కూడా ఈ రకమైనటువంటి బయాస్డ్ అప్రోచ్తో కనుక వెళ్తే తప్పనిసరిగా రాష్ట్రం అనేటటువంటిది కుప్పకూలేటటువంటి ప్రమాదం. ఇవాళ మరొక 2-3 వారాల వరకు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా వాళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి. కానీ వారి దగ్గర నుంచే మీరు అన్ని విషయాలు లాక్కుని ఏ రకమైనటువంటి యంత్రాంగం లేనటువంటి ఎన్నికల సంఘం మొత్తం అంతా కూడా మీద వేసుకుంటే రేపు ఇవన్నీ కూడా చాలా అపాయకరమైనటువంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమిలో ఉండేటటువంటి వారు కొట్లాటలు జరగడానికి అవకాశం ఉండే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. ఏవైనప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం అమాయకుల యొక్క ప్రాణాలని, మహిళల యొక్క ప్రాణాలని కాపాడడానికి తప్పనిసరిగా ముందుకు రావాలి. లేని పక్షంలో తప్పనిసరిగా ఆందోళనలు తీవ్రమయ్యేటటువంటి ప్రమాదం ఉందని మాత్రం మనం చెప్పగలుగుతాం.